ఏంటి వాళ్ళు ఎగుతారు కానీ రండి. టైం ఎంత అయింది? 7 అవుతుంది. ఎగండి అమ్మా, స్కూల్ టైం అయిపోతుంది. ఎగరా లేకండి రండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఇంకా పొద్దున్న 5ంటికి వేసామండి. పని చేసుకుంటాం, ఇల్లు ఊడ్చుకుంటాం, వాకు ఊడ్చుకుంటాం, పని సరిపోయింది. ఇప్పుడైతే మా పిల్లల కోసం ఉప్మా చేస్తున్నాను నేనైతే మాత్రం. ఇదిగోండి బంగాళదుంప, టమాటా, అల్లం అన్నీ కోసి ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఆవాలైతే వేస్తున్నాను. ఇప్పటిదాకా ఇవి ఆవాలు ఇందాక వేసేవాళ్ళే. బెండకాయ పులుసు వండుతారండి. అది పొద్దున్న వాళ్ళు ఎవరో కొంచెం మీ అమ్మ ఇచ్చింది, కొద్ది కూర ఉంటుంది. ఇవాళ అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి బెండకాయ రొయ్యలు వేసి పులుసు పెడతాము. లేకపోతే మా నాన్న మాంసం తీసుకొస్తున్నాడు అంత, తలకాయ మాంసం ఏదోటి, అదైనా కూర వండుతాను వచ్చాక. ఓకేనా? నువ్వేం కంగారు పడకు. ఇది ఫ్రై చేస్తే ఇంకా ఈ రోజు అయితే మా అమ్మలు వస్తానన్నారండి. నేను, మా అమ్మ, మా నాన్న కలిపి ఊరెళ్ళాలో చిన్న ప్రయాణం ఉంది మాకైతే మాత్రం. రాజవారం మా పెద్దమ్మల ఇంటికి వెళ్ళాలి. ఇంకా మా నాన్నగారు స్టార్ట్ అయిపోయారంటే వచ్చేస్తారు. పొద్దున్న టిఫిన్ చేస్తారు కదా, వాళ్ళ గురించి కూడా ఉప్మా చేసేస్తున్నాను. పిల్లల్ని అంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళిపోతారు కదా పిల్లలు. ఇప్పుడు మా అమ్మ సాయంత్రం 3-4 గంటలకల్లా వెళ్ళిపోతారు. స్కూల్ టైం రారు, అదే స్కూల్ టైం అవుతుంది కానీ పిల్లలు రారు కదా. అందుకే ఇంకా పొద్దున్నే వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తే బాగుంటుంది కదా అని మా అమ్మ అందుకే పొద్దున్నే బయలుదేరారంటే. అందు గురించి సాయంత్రం 2ంటికి వెళ్ళిపోయినా 3ంటికి వెళ్ళిపోయినా కొంచెం ఇబ్బంది ఉండదు. అందు గురించి ఇంకా నేను కూడా వాళ్ళు వస్తున్నారు కాబట్టి టిఫిన్ కూడా చేయకుండా చేసేస్తాను అన్నాను. చిన్న ప్రయాణం ఉంది కదా, ప్రయాణం వెళ్ళేటప్పుడు చూద్దరు కానీ. మరి నేను రావాలి కదా అక్కడికే. మళ్ళీ వచ్చినప్పుడు వండుతారు. ఇదిగోండి మా అమ్మగారు మా నాన్నగారు అయితే వచ్చారు. రాజారం వెళ్దాం అనుకుంటున్నాం మేమైతే. తలకాయ మాసం తెచ్చావమ్మా? అమ్మా తలకాయ మాసం అమ్మ తాకలు వేసుకుంటే కదా లోతుగా ఉడకమని ఇద్దరు పెట్టానా ఫ్రిడ్జ్లో, ఇద్దరు కుక్కర్లో అయితే బాగా ఉడికిద్ది కదా. మరి ఇసు గురించి దాకలు అయితే మనకు బాగుండు. మరి ఇదంతా ఖాళీ అయిపోతుంది. బాగుండమ్మా కూర నీలోసి పులపా కట్టేసి బాగుండు. రాజారు వెళ్ళి వచ్చేస్తాం, గమ్ములు వచ్చేస్తాం. నువ్వు కూడా బేగా తెవనిచ్చి రజ్జుండు ఉంటారమ్మా. మర్నాథ నాన్న జాగ్రత్త అయితే వెళ్ళండి. కులప్పులు బాగా మా అమ్మ మా నాన్న వెళ్ళారు పొద్దున్న బండి మీద. నేను కూడా ఆ ఊరు వెళ్తున్నానండి, మా పెద్దమ్మాడు ఊరు రాజారం. నేనైతే వంట అయితే కంప్లీట్ చేస్తాను, కూర వండేసాను, పిల్లల్ని కూడా స్కూల్ పంపించేసాను. మా ఆయనగారు అయితే సెంటర్కి వచ్చేసారు కదా. నేను కూడా ఇంక అన్నీ చేసుకుని రెడీ అయిపోయి అయితే కొట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. బస్సు ఎక్కుతానండి ఇప్పుడు. పొంగటూరు దాకా వెళ్ళి పొంగటూరు నుంచి రాజారం ఆటోలు ఉంటాయంట. ఆ ఊరైతే వెళ్ళి మళ్ళీ వస్తాను.